నాయనమ్మా, ఏంటమ్మాయి, ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. పోనీలే పిన్ని, ఏది జరిగినా నా మంచికే. ఈ దెబ్బతో శత్రుశేషం లేకుండా పోతుంది. ఇంకేం కాదు, వెళ్తారు. సార్ ప్లీజ్ సార్ ఫాస్ట్ గా వెళ్ళండి సార్, ప్లీజ్ గో ఫాస్ట్. భూమి కళ్ళు మొయ్యొద్దమ్మా, మాట్లాడుతూనే ఉండమ్మా. కళ్ళు మొయ్యొద్దు చూడమ్మా. ఒక్కసారి నాన్నని పిలువమ్మా. అయ్యో, ఇంత పని చేశాను నేను, నా చేతులతో చంపేసుకున్నానే. అమ్మా, నీకేం కాదమ్మా, హాస్పిటల్ దగ్గరకు వచ్చేసావమ్మా. చూడమ్మా, చూడు, నీకేం కాదమ్మా. ఏం కాదు చూడు. ఎస్ భూమి అమ్మా, భూమి వచ్చేసావమ్మా. భూమి కళ్ళు మొయ్యొద్దమ్మా. భూమి డాక్టర్ ప్రాణం పంచే బంధాలే పట్టుదల తగ్గించే. అమ్మాయి అప్పు, ముందు స్వీట్ తిను. అప్పు అంటే చెప్తాను. నా పేరుకి షార్ట్ కట్స్ నచ్చవని నీకు చెప్పాను కదా. అదేంటమ్మా అపూర్వ, పెద్దదాన్నని కూడా చూడకుండా అంత మాట అనేసావు. నీకెంత పెద్ద గుడ్ న్యూస్ తెచ్చానో తెలుసా? అవునా, ఏంటో చెప్పు. ఇంకే ఉంటుంది, ఆ భూమికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. నిజమా? చచ్చిపోయిందా? పోతుందని డాక్టర్ చెప్పడం నా చెవులారా విన్నానమ్మాయి. భూమికి గుండెల్లో ఎక్కడో క్రూయల్ ప్లేస్ లో బుల్లెట్ దిగిందంట. అది క్రూయల్ కాదు, క్రూషియల్. క్రూషియలో ఫేషియలో అది పోతుందని చెప్పడం కన్ఫర్మ్ అయిపోయింది కదా. నిజంగా ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ పిన్ని. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. తిను. కాకపోతే మీ ఆయన నువ్వు ముంబై వెళ్లకుండా ఆపాలమ్మాయి. బావ ముంబై ఎందుకు వెళ్తున్నాడు పిన్ని? ఈ క్రూయల్ డాక్టరు మీ ఆయనతో చెప్పాడు, అక్కడెవరో జట్వానియో బట్వానియో అని ఒక కొత్తిమీర డాక్టర్ ఉన్నాడంట. ఆయన తీసుకొస్తే ఈ భూమి బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే మీ ఆయన నేను తీసుకొస్తాను అంటూ ఓ ఎగేసుకుంటూ బయలుదేరాడు. చిచ్చి, ఈ మాట నువ్వు నాకు ముందు చెప్పాలి. ముందు చస్తుందని ఆశ పెట్టి తర్వాత బతుకుతుందని భయపెడుతూ మోసం చేస్తావా? అదేంటమ్మాయి, నువ్వు మీ ఆయన ఆపేస్తే అది చస్తుంది కదా.
ఎలా ఆపను? ఏమండి భూమి చనిపోతే నేను హ్యాపీగా ఉంటాను, మీరు డాక్టర్ని తీసుకురాకండి అని చెప్తాను. నీ సంతోషం కోసం అల్లుడు ఏదైనా చేస్తాడు కదమ్మాయి, అలాగే చెప్పు. చంపేస్తాను. ఉమ్, నాలో ఉన్న నెగటివ్ సైడ్ ఆయనకి తెలీదు. ఓ ఆయన దృష్టిలో నేనొక దేవతని. నీ దృష్టిలో ఆయనకు ఎర్రిబాగులోడు. మనం ఇద్దరే కదా అమ్మాయి ఉన్నాం. మన గురించి మనం నిజాలు మాట్లాడుకోవడం తప్పు కాదు కదా. ఆ, పిన్ని నాకు బేబీ లేపకు. ఆ, అయ్యయ్యయ్యో. అమ్మాయి శాంతించు. మీ ఆయన ముంబై వెళ్ళాలి, ఆ కొత్తిమీర డాక్టర్ని పట్టుకోవాలి, తిరిగి వాడితో ఇక్కడికి రావాలి. అప్పటిదాకా భూమి గుండెల్లో గుచ్చుకున్న తుపాకీ గుండు భూమితో గుసగుసలాడుతుందా లేక ప్రేమలో పడుతుందా? చంపేదు. అంతే అంటావా? ఆ, అంతే, నా మాట నమ్ము. అదే గాని జరిగితే ఆ, నీ చేతికున్న గోరింటాకు పండకపోయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఒక మంచి బాబాయిని పట్టుకొచ్చి నీ పెళ్లి చేసే పూచి నాది. ఆ, హాయ్. శ్రీమన్నారాయణ, శ్రీ వెంకటేశ, నా పెళ్లి కోసమైనా ఆ భూమిని నువ్వు తీసేసుకో స్వామి. ఏమిటో పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయని తలుచుకుంటుంటేనే సిగ్గు ముంచుకొచ్చేస్తోంది బాబోయ్. అయ్యో, నేను తట్టుకోలేను. ఇప్పుడే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయాలి.